ఏమండి? యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన యెడల చదవనా? 19 చదవతానండి. దేవునికి లోక సంబంధులు కాదు. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకము మిమ్మల్ని దేశించున్నది. అమ్మా చాలా హల్లెలూయా. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి, దేవుడు బిడ్డారా, దేవుడు అట లోకం నుండి మనను వేరుపరుచుకున్నాడట. ఏం చేస్తాడండి అమ్మా? అందరూ ఒక ఎమ్మెల్యేలంతా కలిసి ఒక మంత్రిని ఒక ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసుకుంటారు. అదేనండి. అలాగే దేవుడట లోకం నుండి మిమ్మల్ని నేను వేరు చేసుకున్నాను, లోకము మిమ్మల్ని దేశించును. గమనిస్తున్నారండి? హల్లెలూయా. లోకంలో ప్రభు మనలను వేరు చేశాడు. అంటే ఈ లోకము దేవుని దృష్టికి చాలా మరి దుఃఖకరమైనది. హల్లెలూయా. లోకము ఏంటంటే, లోకం అంటే నిజ దేవుని యందు విశ్వాసం ఉంచని వారు. అర్థమవుతుందండి? లోకం అంటే నిజ దేవుడు ఎవరో తెలియని వారు. వినబడుతుందా? లోకం అంటే ఏమిటి? లోకం అంటే నిజ దేవుని యందు విశ్వాసం ఉంచని వారు. లోకము చీకట్లో ఉంది. గమనిస్తున్నారా? లోకము చీకట్లో ఉంది. అందుకే దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడట. గమనిస్తున్నారా? మనం ఒకప్పుడు పాపంలో ఉన్నాము, శాపంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము, భయంకరమైన మరి ఆ స్థితిలో ఉన్నాము. కానీ ప్రభువట ఆ చీకటి నుండి మనల్ని వేరు చేసేదట. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు పెట్టారా? మరి చూడండి, ఎప్పుడైతే మనము దేవుని నమ్ముకున్నామో కొన్ని ఆటంకాలు వచ్చాయి, కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని బాధలు వచ్చాయి. నాన్న వారే, మన బంధువులే మనం దేవుని నమ్మాము అనగానే వారు మన మీద అలిగివేశారు. ముక్కులు తిప్పుకొని యేసుప్రభువు నమ్ముకున్నారా గమనిస్తారు. కొంతమంది భక్తులకు నచ్చదు. ఏమండి? యేసుప్రభువు నమ్ముకుంటే కొన్ని కుటుంబాల్లో యేసుప్రభువును భక్తులు నమ్ముకుంటే భార్యలకు కోపం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన సహోదరి తన భర్తకు తెలియకుండా బాత్రూంలోకి వెళ్ళి బాగా ప్రార్థన చేస్తూ ఉండేది. ఇంట్లో చేస్తే ఒప్పుకోడట. బాత్రూంలో వెళ్ళి బాగా కన్నీరు కార్చి బాగా బాత్రూంలోనే ఆమె నా భర్తను మార్చు ప్రభా, ఆయనను తండ్రి రక్షణకి నడిపించు ప్రభా అని కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రార్థన చేయగా అతడు ఆమెకు పట్టుబడ్డాడు. ఆమె ఎక్కడ ఇస్తామా ప్రార్థన? ఆ తల్లి బాత్రూంలో చేసింది. బాత్రూంలో ఎంత అంటే 10 నిమిషాలు ఉంటాం, ప్రార్థన చేస్తూ బయటకు వస్తాం. అలాంటి స్థితిలో ఆమె గంటలు భర్త తెలియకుండా బాత్రూంలో మోకరించి కన్నీరు కార్చి బాగా ప్రార్థన చేసింది. ఆమె దేవుడు ఒప్పుకుంటాడా? ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు చాలా గొప్పవాడు, మొండివాడైనా ఆయనకు ఎవరు సాటి చెప్పలేరు, ఆయనకు సాటి ఎవరు కాదు. ఆమె ఎంతటి దొంగనైనా, ఎంతటి పాపినైనా, ఎంతటి వారినైనా మన ప్రభు మార్చగలడు. ఆమె నమ్ముతే నీకు ఆయన నమ్మకంగా ఉన్నాడు. నమ్మిన వారికి మెండు దీవెనలు లభిస్తాయట. నీ కొడుకు మారలేడా, నీ భర్త మారలేడా,
నీ కుమార్తె మారలేదా? నువ్వు మోకరించు. గమనించండి, నిజమండి. ఆమేన్. ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, బాగా కన్నీరు కాచు, పశ్చాత్తాపడు, పాపంలోకి ప్రభా నా కుటుంబాన్ని మార్చు, నా కుమారుడు నాకు విరోధంగా మార్చు ఉంటున్నాడు, నా భర్త నాకు విరోధంగా ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే దేవుడు బిడ్డారా, ఈ లోకంలో మనకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యంగా ఉండాలి ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. సముద్రం ఉన్నంత వరకు అమ్మా ఏం జరుగుతుంది? శబ్దాలు వస్తూనే ఉంటాయి, తరంగములు వస్తూనే పోతూనే ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు బిడ్డారా, మనము చీకట్లో ఉన్న మనలో ప్రభు వేరు చేశాడు. శ్రమలో కూడా మనకు కొన్ని వస్తున్నాయంటే అది దేవుడు మనకు ఇస్తున్నాడు. శ్రమలు కొంతమందికి రకాలుగా ఉంటాయి సంఘంలో. నేను 3 చెప్తున్నాను. ఏమిటి? క్యారెట్ ఉందండి. ఉందా క్యారెట్? తెలుసా అండి ఎవరికైనా? కోడిగుడు తెలుసామా? కోడిగుడు తెలుసా? చేప టీ పొడి తెలుసా? ఈ 3 పదార్థాలు తెలుసా అండి? 3 పదార్థాలు తెలిసిన వారు చెప్తుందమ్మా. క్యారెట్, కోడిగుడ్డు, అమ్మా చేప. ఈ 3ను ఉడకబెట్టి చూడండి, వేడి చేసి చూడండి. క్యారెట్ నీళ్ళలో వేడి నీళ్ళు చేస్తే ఏమవుతుందమ్మా? గట్టిగా ఉన్న క్యారెట్ వేడి నీళ్ళు చేస్తే ఏమవుతుంది? గడ్డగా ఉంటుంది. ఈ గుడ్డును ఉడకబెడితే ఏమవుతుందమ్మా? అమ్మా మెత్తగా ఉన్న కొట్టి పరిస్థితులేమో అది నీళ్ళగా మారుతుంది. అది వేడిలో చేస్తే ఏమవుతుంది? అమ్మా అది గట్టిగా మార్చబడుతుంది. అలాగే చాపస్త చూస్తే పొడిగా ఉంటుంది. అది బాగా మరగబెట్టినప్పుడు, అది బాగా మరి మసిలినప్పుడు అది సువాసన ఇస్తుంది. చేపలతో వాసన వస్తుందా? చేపలతో టీ చేసినప్పుడు అమ్మా వస్తుందమ్మా. టీ చేపలతో డికాషన్ పెట్టినప్పుడు వాసన వస్తుంది. మరిగి అది కమ్మని సువాసన ఇస్తుంది. ఆమేన్. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా శ్రమలు మనకు సంభవిస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. లోకంలో శ్రమ కలుగును, ఆయనను నేను లోకాన్ని జయించాను, ఇదిగో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడు. ఎక్కడ ప్రభు నీకు దూరంగా ఉంటానని చెప్పలేదే. నీకు ఆయన ఎప్పటికీ ఆయన తోడుగా ఉంటున్నాడు. అది నమ్మాలి మనం. ఆమేన్. ఈ లోకం మనకు వైరము, ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ లోకం మనకు పెట్టతో సమానం. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నా నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులని ప్రభు చెప్పాడు. నా నిమిత్తము ఆమేన్. యేసు ప్రభు కొరకు నమ్ముకున్న వారి మీద ఎన్నో నిందలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి. ఇదిగో తెలియని తప్పు కూడా వారి మీద వేస్తున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది. ఆ సహోదరి తన మరిది ఏం చేశాడంటే ఆ పాస్టర్ గారి మీద సంబంధం పెట్టాడు. పాస్టర్ గారికి సంబంధం పెట్టాడు. ఆమె ఈ రోజున ఆమె మందిరానికి పోవడం లేదు. డబ్బులు బాగా వచ్చాయి. ఆ డబ్బులు ఈమె ఏం చేసిందంటే వదిన గారు ఆ మందికి ఇవ్వలే. అంటే ఆయన ఇచ్చేదంత మాట ఇచ్చింది కానీ ఎక్కువ అడిగాడు. అమ్మా ఎక్కువ అడిగేసరికి ఏం చేశాడు? మంది నింద వేశాడు. మా గమనించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె తెలియని తప్పుకు బాగా వేదన పడుతుంది. దైవ సేవకుడు అలా మేము అలా చెయ్యము అలా కాదని కూడా అతడు నిజంగా మరి క్రూరంగా అన్యాయంగా ఆ సహోదరు మీద ఇంతనేసి ఇంకా మరి మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి కొన్ని సమస్యలు కొన్ని మరి అలాంటి నిందలో ఉన్నప్పుడు మన ప్రవర్తున్నాడు కదా, అవి నిజం కాదు, నీవు ఆ పరలోకంలో నీ ఫలం అధికమగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమె ఫలం ఎక్కడ అధికమవుతుందండి? పరలోకంలో అధికమవుతుంది. ఆమేన్. ఈరోజు మనం నిందించిన వారు, మన మీద అసూయపడ్డవారు, మన మీద కుట్ర పడిన వారు, మన మీద పగబట్టిన వారు, మన మీద ఇదిగో మరి అది ఇది చాటి మాట చెప్పిన వారు, కొండగా మాట చెప్పిన వారు, ఇదిగో ఒకరోజు వారిగా మనం నిలబెడతాడు ప్రభు. ఆమేన్. మన దేవుడు
పైన ఉన్నాడు. మన దేవుడు మన తలలు పైకెత్తే దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎవరి సంబంధం అంటే దేవుడి సంబంధం, దేవుని కుమారులం. మనం లోకంలో ఉండాలి కానీ లోక మల్యాన్ని మనకు అంటకూడదు. తామర పువ్వు చూడండి అమ్మా, అది బురదలో ఉంటుంది అమ్మా, అది బురద అంటుకోదండి. తామర పువ్వు చూసారా, తామర ఆకులు చూసారా? కుమ్మరి పురుగు అది బురదలో ఉంటుంది కానీ అమ్మా అది బురద అంటించుకోదు, ఎప్పటికీ అది దుర్గుకుంటుంది. పావురం చూడండి, ఆ పావురము నిజంగా నిష్కలంకంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. ఆమె వేరే వేరే పక్షులతో స్నేహం చేయదే. మా పావురం కాకి ఇక్కడ స్నేహం చేసిందమ్మా, చేయదండి. ఆమె దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ జత పక్షి ఒకవేళ ఎక్కడైనా వెళితే ఆ జత పక్షి దాని కొరకు కన్నీరు కాస్తుంది. ఆమె ఇంకా నా జత పని రాలేదు, నా తోటి సహోదరుడు రాలేదు, నా తోటి సహోదరు రాలేదని ఆ పావురము కన్నీరు కాస్తుందంట. ఆమె హల్లెలూయా. కాకి ఎందుకుందండి? కాకి మాంసం తింటుంది. కాకి ఏం తింటుందమ్మా ఎక్కువ? అమ్మా మనం కనిపోయిన గిన్నెలో మాంసం ముక్కలు తింటుంది. అదే పావురం తింటుందా? పావురం ఏం తింటుందమ్మా? గుజ్జలు తింటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ రోజున క్రైస్తవులు కూడా అక్కడక్కడ వారు పెట్టే ఆహారం తినకూడదు. ఆ విగ్రహాలను సమర్పించింది, విగ్రహాలను మొక్కినది, విగ్రహాలను ఇదిగో అది ఆశించినది మనం తినకూడదట. మా తింటున్నారా? మా కడుపులు దప్పుకుంటున్నారా? కడుపులు అమ్మా మరి బాగా తిని బాగా తింటున్నారా? నేను ఎక్కడ వెళ్ళానన్నా అమ్మ పిలిస్తే భార్య దగ్గర వెళ్తా కానీ నేను మొదటిగా ఏం చేస్తానంటే అక్కడ ఆ పరిస్థితులను బట్టి ఒంటి పెరుగు నీళ్ళు తాగి ఆ చేపలు తినేస్తాను. అంటే మనము అందరూ బాగా తీసుకున్నారమ్మా, అమ్మ అందరూ తీసుకున్న వాళ్ళైనా. ఎందుకంటే అది మనం తినకూడదట. అది మనం తింటేనట అది మన శరీరంలోకి వెళ్ళి అది ఏమాత్రము అది మరి బయటికి రాదంట. మాంసం మోక మనం వెళ్తే మాంసం ముక్క అనుకుంటాం. ఆమె అది విగ్రహాలకు సమర్పించింది. హల్లెలూయా. దాన్ని మనం తినకూడదు. పావురం చూడండి, అది ఎంతో తిరుగుతుంది కానీ అక్కడెక్కడ ఉంటుంది కానీ దాని ముందు మాంసం ముక్కలేస్తే అది ఏమాత్రం తినదండి. కాకి చూడండి, అది ఏ ముక్క ఎక్కడ పిల్లల దగ్గర ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ ముక్కలు ఎత్తుకొని పోతుంది. కాకి స్వభావం. మనం పావురం స్వభావం కలిగి ఉండాలా, కాకి స్వభావం కలిగి ఉండాలా. కాకి అది అన్నిటితో స్నేహం చేస్తుంది. ఆమె పావురం మాత్రము ఒకే ఆ పావురమే స్నేహం చేస్తుంది. అంటే మనము ఈ లోకంలో దైవ మరి విశ్వాసంతోనే స్నేహం చేయాలి, విశ్వాసంతోనే ఉండాలి. ఇదిగో అన్నిటితో సాహసం చేయకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నా నిమిత్తము హింసించబడుతున్నవారు, నా నిమిత్తము నిందల పాలవుతున్నవారు, నా నిమిత్తము మీరు బాధపడుతున్నవారు, ఆ బాధలను ఆ నిందలను మీరు సహించండి, మీరు ఓర్చుకోండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మరొక వాక్యం చూద్దామండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 'అందరూ బైబిల్ గ్రంథాన్ని చదువురాని వారు కూడా దాన్ని తీసి చూడాలండి, అది దేవునికి మంచిదండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 11వ అధ్యాయము. నా నిమిత్తము చదవడమా 10 నుండి 11. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మును
నిందించి హింసించి మీ మీద అబద్ధములుగా చెడ్డ మాటలుగా పలుకున్నప్పుడు మీ గడిలో సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆమేన్. ఇలాగ వారు మీకు పూర్వము నుండి ప్రవక్తలను హింసించిరి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అమ్మ అర్థమైందా? ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందండి? నీటి కొరకు ఆకలి తప్పికొల వారు ధన్యులట. లాజరున్నాడు, ధనవంతుడున్నాడు. లాజరున్నాడు, ధనవంతుడున్నాడు. ఈ లాజరు నీతిమంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు. మారు మనసు పొసుకొని శ్రమలు అనిపిస్తున్నాడు, కష్టాలు అనిపిస్తున్నాడు, బాధ అనిపిస్తున్నాడు. కష్టం వచ్చినా దేవునికి స్తోత్రం చెప్తున్నాడు, బాధ వచ్చినా దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. ఏనాడు సుఖపడలేదు భూమి మీద, ఏనాడు ఆయన ఎంతో ఆకలితో ఉన్నాడు. ఆ రొట్టె ముక్కలు విసిరివేసిన కింద పడిన ఆ రొట్టె ముక్కలు తిని కడుపుకొని దేవుని స్తుతిస్తున్నాడు. ఈ ధనవంతుడు ఎన్నడూ కష్టమెరగని వాడు. ఈ ధనవంతుడు ఎంతో గొప్పవాడు, లోకం దృష్టిలో చాలా గొప్పవాడు, పేరు బాధ్యతలు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ధన్యులని చెప్పాడు. ఎవరు చెప్పాడు ధన్యులని? ధనవంతులని ధనులు చెప్పలే, గొప్పవారిని ధన్యులని చెప్పలే, ఉద్యోగస్తులను ధనవంతులని చెప్పలే, కలెక్టర్ వారిని గొప్పవారిని, ఐపీఎస్ వారిని. ఇదిగో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎంతో మంది వెలిగేస్తున్నారు గొప్పవారు. ప్రపంచంలో కోట్లు కోట్లు సంపాదించిన వారిని చూసి నా ప్రభు ధన్యుడని చెప్పలేదు. కానీ ఏమని చెప్తున్నాడంటే, దేవుడు బిడ్డారా, 31వ కీర్తన అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 33వ కీర్తనలో ప్రభు మాట్లాడుతున్నారు. ఎవరు ధన్యులంటే, ఇదిగో దేవుని వాక్యము చేత 32వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. 1వ వచనము చూసినట్లయితే 32వ అధ్యాయము 1వ వచనము, తన అతిక్రమమును పరిహారం పొందని వాడు, తన పాపమును ప్రాయశ్చిత్తముగా చెందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. గట్టిగా చెప్పబడదామండి. ఎవరు ధన్యులండి? లాజరా, ధనవంతుడా? ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు ఏమని మాట్లాడుతాడే? ఇదిగో ఆత్మలో కపటం లేనివాడట, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఆత్మలో కపటం ఉండకూడదండి. మన ఆత్మ ఎలా ఉండాలంటే యథార్థతగా ఉండాలి. ఆమేన్. ఆత్మ ఆత్మ జీవింపజేస్తుంది. ఇదిగో శరీరము నిష్ప్రయోగం అని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధన్యులు ప్రభు చెప్పాడు. అమ్మా ధన్యులంటే ఎవరండి? అమ్మా ధన్యులు అనగా అంటే సంతోష జీవులు. సంతోష జీవులు. ఆమేన్. అంటే చూడండి, ఈ లోకంలో ఉన్న వారికి అమ్మా సంతోషము ఉండదండి. దుష్టులు ఎప్పుడు నెమ్మది కొనరట. యోగు గ్రంథం చూస్తే అక్కడ ఒక మంచి వాక్యం రాయబడిందండి. 24వ అధ్యాయం 4వ వచనము. యోగు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. దుష్టులకు నెమ్మది కొద్ది కాలం ఉండును, భక్తులు సంతోషముగా నిమిషము మాత్రమే ఉండును. ఆమేన్. చదవరమ్మా, చదువుతున్నారా? యోగు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును, భక్తులకు సంతోషము 1 నిమిషము మాత్రమే ఉండును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పరండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మా ఇంటి ఎరుక ఉన్నారండి, వాళ్ళు కోట్ల ఆస్తుందండి. నిజంగా కోట్ల ఆస్తుంది, కోట్ల ఆస్తుంది. కానీ ఒకప్పుడు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆమేన్. హల్లెలూయా. వారింట్లో కుమారుడు చనిపోయాడు, ఒకే కుమారుడు చనిపోయాడు. తన భర్త కూడా రైల్వే జాబ్ చేస్తే 2 లక్షలు వచ్చాయి.
ఆ డబ్బంతా ఖర్చు కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ తో ఈ పైసా ఆ పైసా కూడితే 1,50,00,000 ఉందండి. గమనించండి, ఉంది కానీ అతడు ఈ రోజున దాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఈ రోజున ఆయనకు వెన్నుముక్క తిరిగిపోయి ఇలాగనే మంచానికి పరిమితమయ్యాడు. గమనించండి, తన భార్య కూడా షుగర్తో బాధపడి షుగర్తో మరి బాగా ఆమె టేస్టే మారిపోయిందండి. షుగర్ అంతా తినేసిందండి. షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తుందంటే షుగర్ అంతా కిడ్నీ తినేస్తుంది, గుండె తినేస్తుంది, లివర్ తినేస్తుంది, అంతా తినివేసి ఆమె ఎలా ఉందంటే ఆమె గుర్తుపట్టలేనంతగా ఉంది. అంటే చూడండి, దేవుడు పెట్టారా ఆ ధనము వారికి మరి కాపాడలేకపోతుంది. ఆమె వారి సంతోషము ఏమైంది? దేవుడు పెట్టారా కొద్ది దినంలే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాగే నీతిమంతుల కొరకు కూడా ఆయన సంతోషం ఇస్తున్నాడు. నీతిమంతుల కొరకు ఎవరంటే వారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి తన కుమారులుగా పిలబడి తన కుమార్తెలుగా పిలబడి యేసు రక్తము స్వీకరించి ప్రభువులలో పాల్గొని దైవ ఆరాధనలో పాల్గొని యథార్థంగా జీవించేవారు, యథార్థంగా మాట్లాడేవారు, యథార్థంగా మరి నడుచువారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అలాంటి వారు ప్రభుకు దేవుని కుమారులుగా ఉంటున్నారు. అలాంటి వారికి సంతోషం ఇస్తున్నాడు, అలాంటి వారికి స్వస్థత ఇస్తున్నాడు, అలాంటి వారికి ఇదిగో మరి దేవుని కృపనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో దుష్టుల ఇదిగో వారి సంతోషము కొద్ది దినం ఉంటుందట, దుష్టుల మరి ధనమాట అది ఎగిరిపోతుందట. ఓ కుమారుడా కుమార్తె, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నీ ధనమే మాటిది, నీ బలమే మాటిది, అందులో కనిపించి అందులో మాయమయ్యే ఆవిరి వంటిదే కాదా? ఆమేన్. ఈ భూమి మీద ఇదిగో మంచు లాంటిది కాదా? ఆకు మీద పడుతున్న మంచు ఎలా కరిగిపోతుందో దేవునికి స్తోత్రం. ఓ ధనవంతులారా, ఇదిగో ప్రభును మీరు నమ్మండి. ఎంతో మంది ధనవంతులు ఉన్నారు కానీ ప్రపంచంలో నిజ దేవుని తెలుసుకోలేరాగా ఇదిగో ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, మనమైతే దేవుని సంతోషాన్ని అనుభవిస్తున్నాము. గట్టిగా చెప్పండి కొట్టాలండి. హల్లెలూయా. మరి చూడండి, మనకు ఎలా సంతోషమిస్తున్నాడో ప్రభు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. మనకు ఎలాంటి సంతోషం ఇస్తున్నాడు? యెషయా గ్రంథము 51:11-12. 51వ అధ్యాయము 11-12 వచనాలు. యెహోవా విమోచించువారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారి సంతోష ఆనందము గలవారగుదురు. దుఃఖము నిట్టూర్పును తొలగిపోవును. నేనే నిన్ను మేము ఓదార్చువాడను. గట్టిగా మరొకసారి చెప్పలు కొడతామండి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నానండి? అమ్మా, నేనే నిన్ను మేము ఓదార్చువాడను. అది గంటలు తీసుకున్నామా? అది చదవండి కిందికి, మీకు మంచి అర్థమవుతుంది. నేను నిన్ను మేము ఓదార్చువాడను నేనే. ఉందామా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, మన సంతోషము అది ఎల్లకాలం ఉంటుందని ప్రభు మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల సంతోషము ఇలా వచ్చి పోతుందని కానీ మన ప్రభు మనకిచ్చిన ఇదిగో ఆయన ఇచ్చు సమాధానము, ఆయన ఇచ్చు సంతోషము అది ఎప్పటికీ ఉంటుంది. దేవుని బిడ్డారా, ఆమేన్. ఈ లోకం నుండి మనం వేరు చేశాడు, ఈ లోకం నుండి ఆయన మనం పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. అంటే దేవుని బిడ్డారా, మనమట ఎవరి సంబంధం అంటే లోక సంబంధము కామట, దేవుని సంబంధమట. ఇదిగో లోకమంతా ఎలా ఉందంటే ఇదిగో శరీర ఆశతో, నేత్రాశతో, జీవము డమ్మముతో నిండి ఉంది. వాటి నుండి మనం పక్కకు రావాలి, వాటి నుండి మనం ఇదిగో వేరైపోవాలి. ఇదిగో ఈ మూర్ఖ జనములతో మీరు ఉండగా దేవుని వాక్యము చేత మీరు ఇదిగో తేజస్వాసులాగా జ్యోతుల వలె మీరు దైవ గ్రంథాన్ని పట్టుకొని మీరు సంచరించాలి. ఇదిగో ఒక్కొక్కరు జ్యోతుల వలె ఉండాలి, ఒక్కొక్కరు ఇదిగో జీవవాక్యము ఖడ్గం అనే దాన్ని మీరు పట్టుకోవాలి. అంటే ప్రభు మిమ్మల్ని వేరు చేశాడు, ప్రభు
మనల్ని పిలుచుకున్నాడు. అందరినీ పిలవలేదే. ఇదిగో ఈ ప్రపంచంలో ఉన్న వారికి ఇలాంటి భాగ్యము ఎవరికి లేదు, కానీ ఈ భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. మనం లోక సంబంధమా దేవుని సంబంధమా? మనం రెండు మనసులు కలిగి ఉండకూడదు. మనం రెండు ఆశలు కలిగి ఉండకూడదు. యెహోవా దేవుడు అయితే యెహోవా దేవుని సేవించండి, బయలుదేవతను సేవించండి. సవాలు ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం కొన్ని కుటుంబంలో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని మనము తెలుసుకోవాలి. ప్రభా, ఈ శ్రమలు నాకు ఎందుకు వచ్చాయి, ఈ కష్టం నాకు ఎందుకు వచ్చాయి ప్రభా, ఇదిగో నన్ను తండ్రి, ఇదిగో ఇంకా నన్ను ప్రభా నాతో మాట్లాడు ప్రభా అని రోజు రోజు ప్రార్థన చేసుకోవాలి. ఎంతమంది చేసుకుంటున్నారు రోజు ప్రార్థన? ఆటి పాడబడింది ఏకాంత ప్రార్థన నీకు ఉందా? ఇంత మంచి పాట అది. ఏకాంత ప్రార్థన ఉందా అంటే దేవుడు ఏం చెప్పాడు? శిష్యులను పిలిచి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి అని వాగ్దానం చేశాడు. మీరు యెరూషలేములో ఉండండి, పరిశుద్ధాత్మను కనిపెట్టండి, పరిశుద్ధాత్మ పొందుకోండి అని చెప్పాడు. రెండు చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చెప్పాలి కొడతామండి. దేవుని ఆత్మ మనకు కదలాలి. దేవుడు ఆత్మ సంచారం చేస్తున్న సమయం హృదయాలకు పులకరింపబడాలి. స్పర్శ వస్తుందమ్మా? నాకు వస్తుంది దేవుని స్పర్శ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పాడు యెరూషలేములో ఉండండి, ఆరాధన కర్త కొరకు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అంటే వాళ్ళు ఇంచుమించుగా 120 మంది ఒకే గదిలో కూర్చొని ఇదిగో 10 రోజులు ఆ పరిశుద్ధాత్మ కనిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వరం పొందుకున్నారు. ఆమేన్, ఆ వరం పొందుకొని వారు ప్రవచిస్తున్నారు, ఇదిగో భాషలు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో మరి పేతురైతే ఆ సాధుల దగ్గర, పరిసర దగ్గర పిరికివాడు ఉన్న పేతురు, ఇదిగో ఆ శిలువ వేయబడిన క్రీస్తు, సమాధి చేయబడిన క్రీస్తు ఆయన లేచాడు, మేము సజీవులం, మేము సాక్షులం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మొదటి ఏం చెప్పాడండి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. మీరు చేశారు ఆధార కూడా కనిపెట్టమన్నాడు. ఈ కనిపెట్టమనగానే మీరు అక్కడనే స్థిరంగా ఉండిపోయారు. అపోస్తులు ఆ కాలంలో అందరూ ఏం చేశారంటే చరాస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పాదముల దగ్గర పెట్టారు. ఒక దగ్గరనే ఆ సంఘం ఏర్చబడింది. ఒక దగ్గరనే అందరు దుమ్ముకొని ఆ యెరూషలేము పట్టణంలోనే మరి దేవుని సువార్త ప్రకటిస్తున్నా కానీ ఇరు దేశాలకు దేవుని సువార్త వెళ్ళలేకపోతుంది. ఆమేన్, హింస వచ్చింది, కష్టం వచ్చింది, శ్రమలు వచ్చాయి. ఎలా వచ్చాయి? పౌలు ద్వారా శ్రమలు వచ్చాయి. పౌలు క్రీస్తును నమ్ముకుంటే అందరిని చంపివేయడము, నరికివేయడము, హింసించడము, కొట్టడము, రాళ్ళతో కొట్టడము, ఇదిగో సంఘానికట బహు శ్రమ వచ్చిందట, సంఘానికట హింస వచ్చిందట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంఘమా, దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో కూడా కొన్ని ఇదిగో మరి ఇలాంటి శ్రమలు వస్తున్నప్పుడు, ఇలాంటి కష్టాలు వస్తున్నప్పుడు ప్రభు చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేకపోతున్నావే. ప్రభు చెప్పిన మొదటి ఆజ్ఞ నువ్వు తిరస్కరిస్తున్నావా? మొదటిగా ప్రభు చెప్పిన మాటకు లోబడాలి. ఇదిగో నీవు నాకు మొరపెట్టుము, నీవు ప్రార్థన చేయవు, విశ్వాసంగా ఉండు, యథార్థంగా ఉండు. నువ్వు మొదటి భక్తి ఎలా చేశావో, మొదటిగా నువ్వు ఎలాంటి నాతో ప్రార్థన చేశావో, ఎలాంటిగా నువ్వు ఒప్పుకున్నావో, సమర్పణ చేశావో, ఆ సమర్పణ కలిగి మళ్ళీ నువ్వు మోకరించుము, ప్రార్థించుము, వెంటనే నేను కార్యము చేస్తాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సంఘానికి హింస వచ్చినప్పుడు వాళ్ళు చెల్లాచెదరులుగా శిష్యులు వెళ్ళినప్పుడు సువార్త మళ్ళీ ప్రకటించబడింది. ఇలా చెప్పాలి. అనేక దేశాలకు వెళ్ళి, రాష్ట్రాలకు దేశాలకు వెళ్ళి దేవుని సువార్త ఆ 12 మంది శిష్యులు అనేక దేశాలకు వెళ్ళిపోయారు. ఇదిగో మరి అవిశ్వాసం గల తోమ మాత్రము మన ఇంటికి వచ్చాడు, మన భారతదేశానికి వచ్చి దేవుని సువార్త ప్రకటించాడు. ఆయన సువార్త వలనే మనమందరం రక్షించబడ్డాము. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? క్రైస్తవులు అంటే హింసించబడుతున్నవారు, శ్రమల పాలవుతున్నవారు,
వారికి నేను మెత్తటి పరుగులు ఇస్తలేదు, మెత్తటి పూలబాట కాదు, అది ముళ్ళబాట అని ప్రభు చెప్తున్నాడు. ఆమె సిలువ లేనిదే అమ్మా సింహాసనం లేదు. ఆమె హల్లెలూయా. శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, శ్రమలు మనకు కొన్ని బాధలు వస్తుంటాయి. ఆమె మీకు పక్షిరాలు తెలుసాయండి? పక్షిరాలు తెలుసా? పక్షిరాలు, ఈ పక్షిరాలు గూడు, ఎత్తైన గూడు ఆ చెట్ల పైన కడుతుంది. ఎత్తైన అంటే ఎవరు ఎక్కలేది, ఎవరు ఆడిచి గమనించేది. ఈ పక్షిరాజు గూడు అక్కడ ఎత్తైన శిఖరంలో కడుతుంది. ఈ తన పిల్లలను అంతగా ప్రేమిస్తుంది ఆ పక్షిరాజు, గమనించండి. ఆమె ఆ పిల్లలకు మెత్తడి ఆ గూడు తీసుకొచ్చి ఆ ముళ్ళు, ఆ కర్రలు, ఆ చెక్కలు, ఆ కళ్ళు ఆ శరీరానికి తగలకుండా మెత్తడి దూది కూడా వేసి చూస్తుంది. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇలా కొన్ని దినాల తర్వాత ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే ఆ గూడు లేపిస్తుంది. అమ్మా ఆ గూడు తీసేస్తుంది. ఆ పిల్లలు బాధపడుతున్నాయి. ఏంటి మా తల్లి మా మీద కనికరం లేదా? మా తల్లి ఏంటి ఇదిగో మేము పండుకునే ఈ పప్పు తీసేస్తుంది, ఈ పొద తీసేసి గూడు తీసేస్తుంది, ఒక్కొక్కటి తీసివేస్తుంది. కనికరం లేక ఆ తల్లి చేస్తుంటే ఈ పిల్లి ఆ చిన్న పిల్ల పక్షులు బాధపడుతున్నాయి. ఆమేన్. ఇంకా వాటిని తీసివేసి ఇదిగో దాని కాళ్ళతో ఆకాశం పట్టుకు ఆకాశం పైకి ఎగిరివేస్తుంది. ఏంటమ్మా మమ్మల్ని పైకి ఎగిరివేస్తున్నావు అని ఇదిగో అవి ఎందుకు చేస్తుందంటే అవి శిక్షణ పొందుకోవాలి, అవి ఎగరాలి, అవి ఇదిగో శ్రమించాలని ఆ తల్లి చేస్తుంది. గమనిస్తుందా? ఇందులో అర్థమైందా? అమ్మా తల్లి పక్షి ఏం తీసుకొని తన పిల్లలను తీసివేసి తన పిల్లల గూడు తీసివేసి ఆకాశం తట్టుకు అది ఎగిరి వేస్తుంది. ఒకవేళ అవి కింద పడతాయా అనగానే వెళ్ళి తన రెక్కలతో మళ్ళీ ఇదిగో అత్తుకొని వాటికి శిక్షణ నేర్పిస్తుంది. ఆమేన్. నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్తేనే నీకు సింహాసనం. ఈరోజు శ్రమ వచ్చిందని పొంగిపోకూడదు. ఆమేన్. ఈరోజు బాధ వచ్చిందని దేవుణ్ణి మర్చిపోకు. ఈరోజు దేవుడు ఏం చేయలేదని నువ్వు దేవుని పరీక్షించకు. ఆమేన్. నువ్వు దేవుని వెంబడించు, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆమేన్. నా నిమిత్తం హింసించబడుతున్న వాళ్ళు ధన్యులని చెప్పాడు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు, కానీ ఇదిగో మరి దేవుడు అంటున్నాడు కదా, లాజరు ధన్యుడని చెప్తున్నాడు. లాజరు తన భక్తి కాపాడుకున్నాడని చెప్తున్నాడు. ధనవంతుడు ధన్యుడు కాదు. ధనవంతుడు ఇదిగో ఆయన ఎన్ని ఉన్నా దేవుని దృష్టిలో అవన్నీ సున్నా. ఆమేన్. మనకి ఎన్ని ఉన్నా దేవుడు లేకుండా సున్నే. అన్నీ ఉండవచ్చు, అన్ని కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు లేని ఆశీర్వాదము దండు కదా. ఆమేన్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మంచిదండి. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనం. కీర్తన గ్రంథము 45వ అధ్యాయము 14వ వచనం. 45. విచిత్రమైన పనిగల వస్త్రమును ధరించుకొని రాజుకు ఆమెను రాబడుచున్నది. ఆమె మరొకసారి గట్టిగా చెప్పలు పెడదామండి. విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజులకు ఆమె తీసుకొని రాబడుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశంలో ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అంటే పెళ్లి కుమార్తె ఒక వస్త్రము తయారు చేసుకోవాలి. అంటే ఆ వస్త్రము ఎలా ఉండాలంటే ఒకటే క్లాత్, కానీ ఆ క్లాత్కు చాలా చాలా రకాలైన దారాలు అల్లాలి. నిలబడుతుందా? ఆమె అంటే అది ఒకటే క్లాత్, కానీ చాలా లేసులు తీసుకొచ్చి వాటిని ఆ గుడ్డ పైన సుదితో మరి 1000 సార్లు అది అలా కూర్చోబెట్టాలి, దాన్ని అల్లాలి. ఆ అల్లినప్పుడు ఆ బట్ట చాలా మరి ఎంతో బాధపడే స్థితిలో ఉంటుంది. ఆమె ఆ క్లాత్ అంటే అది ఓర్చుకోవాలి. అంటే అది పెళ్లి కుమారుని కొరకు అది సంతోష పెట్టే వస్త్రముగా
అది ఉండాలి. ఆమేన్. చూడు, ఆ వస్త్రము తయారు చేయడానికి చాలా రకరకాలైన దారాలు తీసుకొచ్చి ఇదిగో ఆ గుడ్డ మీద అది మరి ఆ గ్రంథాలు చేస్తున్నప్పుడు ఆ బట్ట అంతా పెళ్లి కుమారుడికి వధువుగా అది మార్చబడుతుంది. ఆమేన్. ఈ వెలగల వస్త్రము దేనికి సాదృశ్యం ఉందంటే, దేవుడు బిడ్డారా, ఇదిగో నీ శ్రమలకు సాదృశ్యంగా ఉంది. నువ్వు పెళ్లి కుమారునికి ఇదిగో మరి ఎలా ఉండాలంటే, పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తుకు నువ్వు ఇదిగో ఆ వస్త్రము ధరించుకోవాలి. నువ్వు ఏ వస్త్రము ధరించుకోవాలంటే స్తుతి వస్త్రము ధరించుకోవాలి. ప్రభు దగ్గరికి స్తుతి వస్త్రము ధరించుకొని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పెళ్లి విందులో పాల్గొనాలంటే ఏ వస్త్రము ధరించుకోవాలంటే పెళ్లి విందుకు వేసుకునే వస్త్రము ధరించుకొని రావాలి. ఒకవేళ ఆ వస్త్రం లేకపోతే నిన్ను బయటికి నెట్టేస్తాడు. దేవుడు చెబుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అది శ్రమలకు సాదృశ్యంగా ఉంది. నువ్వు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, బాధ వచ్చినా నువ్వు ఓర్చుకోవాలి. దేవుడి మీద సనగకూడదు. ఆ గుడ్డ సనగలేదు, అది ఓర్చుకుంటుంది. ఎందుకంటే ఆ పెళ్లి కుమారుని బతుకు సంతోషపెట్టడానికే. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో పుష్పాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో సువాసన ఇచ్చే పుష్పాలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టట ఇదిగో దేని మీద పడిందంటే, ఇదిగో షారోను పుష్పంలో పుయ్యు. ఇదిగో ఆ పరమగీతం ఏదమ్మా, 2వ అధ్యాయం పరమగీతం 2వ అధ్యాయం 1వ వచనం త్వరగా. 2వ అధ్యాయం 1వ వచనం పరమగీతం. నేను షారోను లోయలో పుయ్యి పుష్పము దాటిదాను, లోయలో పుట్టు పద్మము దాను. ఆమేన్. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. చెప్పండమ్మా, చెప్పరమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి గట్టిగా చదవనా. నేను షారోను లోయలో పుయ్యి పుష్పం వంటి దానను, లోయలో పద్మ వంటి దానను. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, ఈ 2 వర్ణాలు ఉన్నాయి. చివరిగా చెప్తాను. యేసుక్రీస్తుకు పోల్చబడింది. అమ్మా ఆమేన్. వినండమ్మా, ముగిస్తున్నాను. ఈ 2 పుష్పాలు యేసుక్రీస్తుకు పోల్చబడ్డాయి, శ్రమలకు పోల్చబడ్డాయి. అంటే ఈ షారోను పుష్పం అంటే అమ్మా ఏంటమ్మా? రోజా. రోజా పువ్వు. షారోన్ అంటే రోజా కదండి. రోజా ఎలా ఉంటుందమ్మా? ఎరుపు. ఎరుపు దేనికి సాదృశ్యం? దేవుని రక్తానికి సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఎరుపు దేనికి సాదృశ్యం ఉందేమా? రక్తానికి సాదృశ్యంగా ఉంది. అంటే మరి రక్తము చిందకుండా పాపక్షమాపణ లేదే, రక్తము చిందకుండా మనకు విముక్తి లేదే, రక్తము చిందకుండా మనము పరలోకానికి అర్హులము కామే, రక్తము చిందించిన వలన మనకు ద్వారం తెరవబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభు ఎలాంటి వాడంటే రోజా లాంటి వాడు, రోజా పుష్పము లాంటి వాడు. ఆమేన్. రోజా ఇదిగో అది ఉదయమంతా పూసి అది అందంగా వికసిస్తుంది, అందంగా ఉంటుంది, చూసే వారికి ఆనందంగా ఉంటుంది ఆ రోజా పుష్పము. ఆమేన్. యేసయ్య ఇదిగో ఉదయం లేచిన కాంచి ఇదిగో ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన గ్రామాలు వెళ్ళి అనేకులను చదివించాడు, అనేకులను బాగు చేశాడు, రోగులను బాగు చేశాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇదిగో ఆ రోజా లాంటి యేసయ్య ఇదిగో రోజంతా ఆయన పుష్పించి అనేక ఎత్తుకు వెళ్ళి ఆయన ఒక రోజాలాగా జీవించాడు. హల్లెలూయా. అమ్మా ఇంకో పుష్పం ఏంటమ్మా? లోయలో పుట్టు పద్మము లాంటి దారుణం. ఈ లోయలో పుట్టిన పద్మము అంటే తెలుస్తామా? పద్మ పుష్పం అంటే లిల్లీ పుష్పం. లిల్లీ అంటే మనం దండలు వేస్తాయి కదా, తెల్ల అది లిల్లీ పుష్పం. తెల్ల ఉంటుంది. అమ్మా తెలుగు దీనికి సాదృశ్యం అండి. అమ్మా పరిశుద్ధతకు సాదృశ్యం. మన ప్రభు పరిశుద్ధుడు. ఆమేన్.
నేను పరిశుద్ధంగా ఉన్న దేవుడను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధంగా మాట్లాడతాను, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ కృష్ణ మాట రాత్రి వేళలో వికసిస్తుందట, రాత్రి వేళలో పూస్తుందట. ఆమేన్. దేనికి సాదృశ్యం అంటే నా ప్రభువైన యేసు క్రీస్తు వెళ్ళి ఆ కొండకు వెళ్ళి, ఆ కిష్టమైన కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన ద్వారా ఇదిగో ప్రపంచమంతా సువాసనగా ఇస్తుంది. ఆమేన్. గమనిస్తున్నారా? ఆయన రాత్రి వేళ వెళ్ళి ఏకాంతంగా వెళ్ళి ఆ కొండకు వెళ్ళి ఆయన రాత్రంతా ప్రార్థిస్తున్నప్పుడు ఆ లిల్లీ పుష్పము రాత్రి పూట పూసి అనేకులకు సువాసన ఇస్తున్నట్టుగా మన ప్రభువట ఇదిగో దేవుడు బిడ్డారా ఆయన ఒక లిల్లీ పుష్పంగా ఆయన సువాసన ఇస్తున్నాడట. రాత్రంతా ఉదయమంతా గులాబీ రోజులాగా సేవ చేసి దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రాత్రి వేళ ఒక లిల్లీ పుష్పముగా ఇదిగో వికసించి అది సువాసన ఇస్తున్నట్లుగా ఇదిగో అనేకులకు ఆయన ప్రార్థన ద్వారా అనేకుల కొరకు ఆయన మరి ఇదిగో మరి సువాసన ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే అధ్యాయంలో చూడండి, బల్లు రాకాసి మధ్యలో లోయలో ఉన్న ఆ పద్మ మీద దేవుని దృష్టి పడిందండి. బల్లు రాకాసి మధ్యలో లోయలో ఉన్న ఆ పుష్పం ఏంటంటే ఈ పద్మ పుష్పం. లోయ అనగా శ్రమ. క్రైస్తవులకు శ్రమలు రావడము ఆశీర్వాదకరంగా ఉంటుంది. క్రైస్తవులకు శ్రమ తర్వాతనే దీవెన ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ బల్లు రాకాసి అంటే దేవుని బిడ్డారా మనది ఉన్న ముళ్ళలాంటి మనుషులు ఉంటారు. ముళ్ళలాంటి మనుషులు మనల్ని పొడుస్తూ ఉంటారు. ముళ్ళలాంటి మాటతో గాయపరుస్తూ ఉంటారు. ఇదిగో దేవుని బిడ్డారా లోయలో ఆ పద్మను చూస్తున్నాడు. ఆ పద్మ ఎవరనగా ఆ పద్మ నీవే. ఆమేన్. నీకు శ్రమలు వస్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు దేవుని బిడ్డారా దేవునికి మహిమకరంగా ఉంటుంది, దేవునికి సువాసనగా ఉంటుంది. ఆ బల్లి ఆకాశ మధ్యలో ఇదిగో ఆ ముళ్ళ ద్వారా అది ఆ పూలు పొడిచినప్పుడు అది సువాసన విదజల్లుతుంది. ఆమేన్. ఆ ముళ్ళు ఆ రాకాసి ముళ్ళు పొడిచినప్పుడు దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఆ లిల్లీ పుష్పమట అది సువాసన విదజల్లుతుందట. ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రమల ద్వారా, ఈ బాధ ద్వారా, ఈ కష్టం ద్వారా అది దేవునికి సువాసనగా మార్చబడుతుంది. ఆమేన్. నువ్వు దేవునికి సువాసనగా ఉండాలంటే నువ్వు శ్రమలు ఓర్చుకోవాలి, కష్టాలు ఓర్చుకోవాలి. ఆమేన్. ఇదిగో నిన్ను సూదిపోటి మాటలతో పొడుస్తున్నప్పుడు అన్న ఇదిగో వెళ్ళి దేవాలయానికి వచ్చిందండి తన పెరిగిన సూదిపోటి మాటలతో. ఆమేన్. ఇదిగో నిన్ను పొడుస్తున్నప్పుడు, ఇతరులను గాయపరుస్తున్నప్పుడు, నీ మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నప్పుడు నీవు ఒక లిల్లీ పుష్పం పద్మలా లాంటి పుష్పంగా మార్చబడాలి. ఆమేన్. అది నీ మీద ప్రభు దృష్టి పెట్టి ఉన్నాడు. అన్ని పూల మీద దృష్టి పెట్టేది కానీ బల్లు ఆకాశి మధ్యలో ఉన్న పుష్పం మీద దృష్టి పెట్టాడు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, లోకంలో ఇదిగో ధనవంతులు ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ దేవుని బిడ్డారా నువ్వు దేవుని దృష్టిలో ఒక యోగ్యురాలివి, ఒక యోగ్యుడివి. ఆమేన్. నేను బంగారంగా చేయడానికి, నిన్ను ఒక సువర్ణంగా చూడడానికి, ఒక మంచి ఇదిగో విశ్వాసగా మార్చబడానికి ఇదిగో ఆ రాజు యుద్ధకు వెళ్ళి ఆ వస్త్రం వేసుకొని వెళ్ళిందట. ఆమేన్. ఆ వెలగల వస్త్రం ధరించుకుందట. ఆ వెలగల వస్త్రం కుట్టడానికి ఎంత బాధపడి ఉంటుంది, ఎన్ని శ్రమలు అనుభవించుంటుంది, ఎన్ని కష్టాలు అనుభవించింది. ఆయన ఓర్చుకొని రాజుకు సంతోషపెట్టే వస్త్రంగా మార్చుకుంది, వస్త్రం వేసుకుంది. ఆమేన్. నువ్వు వేసుకునే వస్త్రం ఏమనగా దేవుని బిడ్డగా నువ్వు శుద్ధి వస్త్రాన్ని ధరించుకోవాలి. శుద్ధి వస్త్రాన్ని నువ్వు ఇదిగో తీసుకోవాలి. శుద్ధి లేకుండా నువ్వు ఏది చేయకూడదు. శుద్ధి లేకుండా నువ్వు ఆహారం తినకూడదు. శుద్ధి లేకుండా నువ్వు ఏ పని చేయకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా శుద్ధిని తీసుకొని వెళ్ళాలి. నువ్వు శుద్ధి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆమేన్. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది చూడండి దేవుని బిడ్డారా, ఈ లోకంలో మీరు నేర్పరుచుకున్నారు, లోకం మీరు దేశించాలని చెప్తున్నాడు. అవునండి, మనం దేవుని నమ్ముకుంటే చాలా మంది మనకు శత్రులుగా మార్చబెడుతున్నారు. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నాడో, యేసు ప్రభు ఎప్పుడైతే 40 రోజులు ఉపవాసం ఉన్నాడో, 40 రాత్రులు ఉన్నాడో, వెంటనే అపవాది శత్రులుగా మార్చబడిందండి. అపవాదిగా అపవాది యేసు ప్రభును అటాక్ చేసి ప్రభు అంటుంది కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళ రొట్టెలుగా చేసుకొని తినుము, ఆకాశం నుండి ఇదిగో దుర్గుము
ఎన్నో పరీక్షలు పెడితే ఆ పరీక్షల్లో ఆయన తన మాటకు లోబడలేదు. కానీ యేసు ప్రభువు మాటకు లోబడి మనుషుడు రొట్టె వలన కాదయ్యా, మనుషుడు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాటను బట్టి జీవిస్తాడు, బ్రతుకుతాడు. ఆత్మ ఇదిగో బలంగా ఉంది, ఈ శరీరము చనిపోయినను పర్వాలేదని యేసు ప్రభు ఇదిగో జయము పొందుకున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టామండి. మొదటి ఆదాము ఓడిపోతే రెండవ ఆదాముగా నా యేసు ప్రభు ఇదిగో అపవాదిని ఓడించాడు. అపవాదికి ఇదిగో మరి చాలా స్థితిగా దొరికి వేశాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనము లోకంలో వేరే ఉన్నాం. లోకము మనకు శత్రువు. లోకవైరము ఎవరైతే చేస్తారో దేవునికి శత్రువులు అవుతామట. లోకవైరము మనకు పడదట. లోకం నుండి మనం వేరు చేస్తాడు. గొర్రెల నుండి మేకలను వేరు చేసినట్టుగా ఇదిగో ప్రేమ దేవుని బిడ్డారా, పొట్టు నుండి గోధుమలు వేరు చేసినట్టుగా, మంచి ఫలాలు చెడ్డ ఫలాలు వేరు చేసినట్టుగా మన ప్రభువట ఇదిగో ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో మనలో మంచి ఫలాలు చూస్తున్నాడు. ఇదిగో నేను నీతిని ఇదిగో ప్రేమిస్తున్నాను, ఇదిగో దుర్నీతిని ద్వేషిస్తున్నాను. యాకోబును ప్రేమించాను, ఇదిగో మరి ఏశావును ద్వేషించాను అంటున్నాడు. నువ్వు యాకోబులాగా ఉన్నావా? దేవుని బిడ్డారా, మారు మనసు పొందుకున్నావా? యాకోబు పశ్చాత్తాపడ్డాడే, యాకోబు కూర్చాడే, నన్ను క్షమించు ప్రభా, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను దీవించు ప్రభా. ఇదిగో ఈ ఆశీర్వాదం నాకు ఆశీర్వాదం కాదయ్యా, ఈ భార్య బిడ్డలు, ఈ దాసులు ఒంటలు ఇదిగో నాకు ఆశీర్వాదం కాదయ్యా, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను బాగుపడతానయ్యా, నేను బతుకుతానయ్యా అని ప్రభు దగ్గర పాదాలు పెట్టుకొని ఇదిగో మరి దేవుని వరము కోరుకున్నాడు. దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు గొర్రెగా ఉన్నావా, మేకగా ఉన్నావా, గోధుమగా ఉన్నావా, గింజగా ఉన్నావా? నా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. లోకం నుండి మనం వేరు చేశాడు. మనం దీనంగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన కార్యం. గట్టిగా చెప్పలు కొట్టామండి. హల్లెలూయా. దేవుడు మన దగ్గర మరొక మూడు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఓ మనుషుడా, ఏది ఉత్తమో నీకు తెలియబడుతున్నది, నువ్వు న్యాయంగా ప్రవర్తించమంటున్నాడు. నువ్వు కనికరము గలవాడవై ఉండవని చెబుతున్నాడు. మూడవదిగా నువ్వు దీన మనసు కలిగి ఉండాలని చెబుతున్నాడు. ఏం చెప్పాడమ్మా? న్యాయము, కనికరము, దీన మనసు. ఈ మూడు ప్రభు దృష్టికి ఉత్తమమాట. ఈ ప్రభు దృష్టికి చాలా చాలా గొప్పమాట. అంటే మనము దీన మనసు కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి, కనికరము కలిగి ఉండాలి. కనికరము లేని వారిగా ఉండకూడదు. కనికరము అన్నిలకు ఉండదండి. కనికరము వాళ్ళు చాలా కోపంగా ఉండాలి. కోపం మంచిది కాదు. దేవుడు పెట్టారు. కనికరము కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. కనికరము గలవాడిగా ఉండాలి. నా దేవుడు కనికరము గలవాడు. నా దేవుడు ఇదిగో అలాంటి ప్రేమ గలవాడు. నువ్వు ప్రేమ కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, న్యాయం కలిగి ఉండాలి. అన్యాయంగా ప్రవర్తించకూడదు. ఆమేన్, అన్యాయంగా నడుచుకోకూడదు. అన్యాయం అట తలకిందులుగా ఉంటుందంటే దేశంలో అన్యాయం అంతా ఎక్కడ న్యాయం లేదట. కానీ ప్రభు చెబుతున్నాడు, నువ్వు న్యాయంగా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా, పోలీసులు ఎక్కడికి వెళ్ళినా న్యాయం లేదట. ఇదిగో అంత అధర్మమేనట. కానీ ప్రభు చెబుతున్నాడు కదా, మనమాట న్యాయంగా నడుచుకోవాలి. అది దేవుని దృష్టిలో చాలా మంచిది. న్యాయమే గెలుస్తుందట. ఆమేన్. న్యాయం ఎన్ని దినములకైనా అది న్యాయ పోరాటంలో నువ్వు గెలుస్తా ఉన్నావా, నీ ప్రభు గెలిపిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టామండి. ఈ ఆహారం మాట నీళ్ళ మీద వేసినా అది ఉంటుందట. నీళ్ళ మీద వేసి కొన్ని రోజులు తీసుకున్నా కూడా ఆ ఆహారం నీకు దక్కుతుందట. అంటే నువ్వు కొన్ని దినములు కష్టము, నష్టము, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీకు అన్యాయం జరిగి ఉండవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నీకు న్యాయమే జరుగుతుందని ప్రభు చెప్తున్నాడు. ఆమేన్. దీన మనసు కలిగి ఉండాలి, దీనులమై ఉండాలి. దీను ఆత్మవిషులై దీనులనేవారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం. ఆమేన్. మనము గొప్పవారిగా ఉండకుండా తాము తీర్చుకొని ఇదిగో మనలో ఏమీ లేదు ప్రభా, నేను కాలివాడిని ప్రభా, నాకు అన్ని నువ్వే ప్రభా, నువ్వు తప్ప నాకు ఏది లేదు ప్రభా అని తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ఆమేన్. వాళ్ళందరినీ ప్రభు వేరు చేశాడు.
వేరు చేశాడు. లోకం దేశించబడుతున్నాం, మనం లోకం చేత ఎంతో మంది దేవుని నమ్ముకుంటున్నారు అని ఎగతాళి చేస్తున్నారు చాలా మంది. ఆయనను వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుడే వీళ్ళ దేవుడట అని అందరూ చిన్న చిన్న మాటలు మన మీద అంటున్నప్పుడు మన ఫలము ఆ పరలోకంలో అధిక ఫలం అవుతుందని మీరు గుర్తుంచుకోవాలి. మీరు దేశిస్తున్నారా? లేయా దేశించబడింది, దేవుని దృష్టిలో ఆమె దీవించబడుతుంది. ఎవరైతే ఈ లోక దృష్టిలో దేశించబడతారో దేవుని దృష్టిలో దీవించబడతారు. ఆమె ఇది నిజమండి. లేయా చాలా చాలా దేశించబడింది. అన్న భర్త చేత, ఇదిగో దేవుని బిడ్డారా, తన చెల్లెల చేత, తన తండ్రి చేత ఆమె ఒక మరి పనికిరాని ఒక పురుగు వలె, పనికిరాని వలె, ఒక వ్యక్తి వలె ఇదిగో ఆమెను ఏది చేశారు దేవుని బిడ్డారా. లేయా ఎంత మాత్రము కుంగిపోలేదు, ఎంత మాత్రము ఇదిగో నాకు కళ్ళ చంపు వచ్చిందని ఇదిగో ఎంత మాత్రము దేవుని మీద అనలేదు, సుడలేదు, కానీ దేవుని స్తుతించిందండి. దేవుని మీద నమ్మకం వచ్చింది. ప్రభా నాకు దయచేయు ప్రభా అని ఎప్పుడైతే ఇదిగో దేవుని బిడ్డారా ఆమె ప్రార్థించిందో లేయా గర్భము మూయబడింది, లేయా గర్భం తెరబడింది, రాహేలు గర్భం మూయబడింది. అహంకారంతో గర్భంతో ఉన్న మరి రాహేలు గర్భం మూయబడింది. దీన మనస్సు గల మరి లేయా దేవుని బిడ్డారా గర్భం తెరచబడి ఆ 5వ కుమారుని పేరు పెట్టి ఇతను యూదా పేరు పెడుతున్నారు. యూదాగా నేను దేవుడిని స్తుతిస్తున్నానని స్తుతి స్తోత్రానికి అనుడైన ఆ యూదా గోత్రం నుండి మన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. గట్టిగా చెప్పాలనుకున్నామని. హల్లెలూయా. మనం దేశించబడుతున్నప్పుడు మనం ధన్యులు. ఆమేన్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ లోకం మనకు వైరమండి, ఈ లోకం మనకు శత్రువు అండి. ఎందుకంటే లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని మనం ఆశించకూడదు. లోకం ఏది చేస్తుంది పోగడపోతుందని ఆ లోకము పోకూడదు. ఈ మాయ లోకం అండి, ఈ మంచి లోకం అండి. ఇదిగో ఇలా చెప్తారు, ఇలా మాయమాటలు చెప్పి పోలేసి మనుషులను ఆగం చేస్తూ ఉంటారు. ఇది మంచి లోకము కాదండి. ఆమె దేవుడు చెప్పాడు కదా, ఇది చీకటి లోకం అండి. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చని చెప్తున్నాడు. అంటే మహా భయంకరమైన చీకటి నుండి మన ప్రభు వేరు చేసుకొని తనకు యాజకులుగా, రాజయాజకులుగా, తన దాసులుగా చేసుకున్నాడే. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని ఏలియా ఆఖరిగా చెప్తున్నారు. ఏలియా ఒక్కడే వెళ్ళాడు, కర్మేలు కొండకి వెళ్ళాడు. ఈ కర్మేలు కొండకి వెళ్ళగానే 450 మంది బయలుదేవతలు, 450 మంది అష్టదేవతలను, అహాబు తన భార్య యెజబెలు అందరూ కొండెక్కారు. ఆమె అమ్మా చెల్లెలతో కన్నా మనవరాలు ఆమె మామూలు పని అయితేనమ్మా. ఎందుకంటే ఆయన చేసిందంటే అప్పుడు చిన్నప్పుడు పంట చేసినప్పుడు ఒకే కత్తి పెట్టి బాగా చేసేదమ్మా. ఇప్పుడు లేళ్ళు మార్చారు కానీ ఎందుకంటే నేను చిన్నప్పుడు అప్పుడు కటింగ్ ఎక్కడంటే ఆ చెట్ల కింద రవ్వు తీసి కూర్చుని కటింగ్ చేసేదమ్మా. చిన్నప్పుడు ఎక్కడంటే బస్ స్టాండ్ దగ్గర గమనిస్తున్నారా, నేను చిన్నప్పుడు సాయం తీసుకుని మా నాన్న తీసుకుపోయి ఆ రవ్వు తీయగానే ఆ నర్సరీ దగ్గర ఆ కత్తి చేసేదమ్మా. ఇలా అమ్మా దాన్ని ఇలా ఉండేది. ఆమె అంటే ఆ రోజులు అవి ఇప్పుడు అంతా బ్లేడ్ మార్చిందమ్మా. ఆమె హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను చెప్పానమ్మా ఏలియా వస్తుంది కదా, ఏలియా చేసినా ఒక్కడే కొండెక్కాడు. అంటే తన చుట్టూ ఉన్న ప్రజలంతా దేవుని నమ్మని వారు. ఆమె మాకు గమనించాడు. హల్లెలూయా. ఈ ఏలియా మాత్రము ఒక్కడే వెళ్ళాడు, కొండ శిఖరం మీద ఉన్నాడు. ఈ అహాబు రాజు భార్య యెజబెలు అంతా మరి విగ్రహాధికులుగా ఉన్నారు, కానీ ఒక్కడే రోషం గల వాడిగా ఉన్నాడు. ఆమె అంటే చూడండి దేవుని బిడ్డారా, ఏలియా అంటున్నాడు కదా, ఎవరైతే నిజమైన దేవుడైతే ఈ బలి పశువును అగ్ని చేత మరి కాచుకుండా ఆకాశం నుండి ఆ అగ్ని వస్తుందో అతనే నిజమైన దేవుడు అని సవాల్ విసిరాడు. నిలబడుతుందా కదలదమ్మా, ఇది నిజం. వారు ఏం చేశారంటే ఆ 12 బలిపీఠం కట్టారు. కట్టగానే కట్టెలు వేశారు. కట్టెలు వేసి ఆ వార బలిపీఠం వేరే, ఏలియా బలిపీఠం వేరే. వారు బలిపీఠం కట్టారు, వాళ్ళ పశువు ఆ దగ్గర పెట్టారు. ఏలియా బలిపీఠం కట్టాడు, ఆ పశువును వధించాడు పెట్టాడు. మొదటిగా వారికి ఛాయిస్ ఇచ్చాడు, మీరే చేయండి అని చెప్పాడు. వారు ఉదయం 9 నుండి మధ్యాహ్నం వరకు బయలుదేవతలు పిలుస్తున్నారు.
అమ్మా ఏమనుకుంటాను ఉదయం నుండి అమ్మా 3 గంటల వరకు ఆ బయలుదేవత రా 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 అంటే బయలుదేవత రాలేదు. సమయం అయిపోయింది. అమ్మా ఏలియా వచ్చింది సమయం. ఏలియా ఏం చేశాడంటే ఆ ఎద్దును కోసి ముక్కలుగా బలిపీఠం మీద పెట్టుకున్నాడు. కానీ ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలు దేవా అని యెహోవా దేవా అని ఇలా మోకరించాడు. ఇలా ఒకడే వాళ్ళందరూ ఆ సైడ్ ఉన్నారు. ఒకవేళ అగ్ని దిగకపోతే వినండి, ఒకవేళ అగ్ని దిగకపోతే ఈయన చంపబడ్డాడు. గమనించండి, చావుకైనా సిద్ధమైన ఉన్నాడు. మరణమా అగ్ని నిజమైన దేవుడా గమనించండి. ఆమె అలా కత్తులు పట్టుకుని రెడీగా ఉన్నారు. 450 మంది ఆ బయలుదేవత ప్రవక్తలు, 450 మంది అష్టదేవత ప్రవక్తలు, యెజబెల్ రాణి యెజబెల్. ఆమె దేవుడు పెట్టారా. కానీ ఏమి చేసిన ప్రార్థన, ప్రభువా ఇదిగో నిజమైన దేవుడు నీవే ప్రభా, ఈ బలి పశువులు నీ అగ్ని చేత కాల్చివేయి ప్రభు అని ఇలా ఒక మాట ఇలా మాట్లాడు. ఆ మాట దేవుడు పెట్టారా, అది ఆకాశము దాటిపోయి ఆ సింహాసనం దగ్గరికి ఆ ప్రభు దగ్గర వినబడగానే క్షణం మాత్రమే వెంటనే వచ్చి ఆ బలిపీఠం మీద ఆ పశువు మీద అగ్ని కురిపించబడింది. ఆమేన్. అదే చెప్పనుకుంటామండి. హల్లెలూయా. ఏమండి దేవుడు పెట్టారా, అగ్ని రావడం ఆలస్యం. ఆమేన్. అగ్ని అంట దేవుడు పెట్టారా, ఆ బలి పశువును అది ఇదిగో దహన బలిగా మార్చబడిందంట. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అక్కడ రాళ్ళు ఉన్నాయే, 12 రాళ్ళు బలిపీఠాలు కట్టాడే, ఆ రాళ్ళట ముక్కిపాలుగా మార్చబడిందట. ఇదిగో నీళ్లు తోవి పెట్టారట, కందుతో తోవి పెట్టారట, ఆ నీళ్లు కూడా ఆవిరైపోయిందట. ఎంత మాత్రము అక్కడ నేల మట్టుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. కట్టెలు మిగిల్చబడలేదే, ఇదిగో ఏ బలి పశువు కూడా అక్కడ లేదే. ప్రతి రాళ్ళతో స్త్రీలు ముక్కిపాలుగా నా ప్రభు చేశారు. ఆమేన్. ఆ కార్యం చూసిన ప్రజలు, ఆమేన్, ఆ లోకంలో ఉన్న ప్రజలు అంటున్నారు కదా, ఏలియా దేవుడే నిజమైన దేవుడు. ఆమేన్. ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని ఆ ప్రజలంతా దేవుని వైపు తిప్పేశాడండి. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయే రీతిగా దేవునికి స్తోత్రం, దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఆమేన్. నువ్వు దేవుని పక్షాన నిలబడుతున్నావా సహోదరుడా? దేవుని పక్షాన నోరు తెరిచి అడుగుతున్నావా? ఏలియా కొన్ని నిమిషములు గంటలు ప్రార్థన కాదే, విశ్వాసంతో ప్రభువా ఈ బలి పశువులు కాల్చబడాలన్నాడు. కానీ నా ప్రభు రాళ్ళను కూడా కాల్చి వేస్తున్నాను చెప్పాడు. ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలను నేను కాల్చి వేస్తున్నాను చెప్పాడు. ఆ దేవుడు అగ్నియుల దేవుడు మన దేవుడు. ఆమేన్. మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? అగ్నియుల దేవుడు. అగ్నితో పెట్టుకుంటే ఎవరు లేదు, ఉండరండి. ఏదితో పెట్టుకోవచ్చు కానీ అగ్నితో పెట్టుకోలేమండి. మన దేవుడు అగ్ని అయిన దేవుడు అండి. ఆమేన్. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. అక్కడ గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ప్రేమ దైవ సంగమా, మనం లోకంలో ఉన్నాము కాబట్టి లోకం మల్లాన్ని మనం అంటకూడదండి. ఇదిగో ఈ మూర్ఖచన తరంతో మనం వేరైపోవాలట. ఆమేన్. జీవవాక్యం చేత పట్టుకొని, ఖడ్గమనే వాక్యం పట్టుకొని ఇదిగో మనం సంచరించాలట. వాడవాడలా వీధిలో దేవుని స్వార్థ ప్రకటించాలి. అంటే నేను ఏర్పరచుకున్నాడు నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఇందులో వందల కుండలు ఉన్నాయి అనుకుంటా. ముగిస్తున్నారు. ఇందులో వందల కుండలు ఉన్నాయి. అందులో కుండలు ఉన్నాయి, 100 కుండలు ఉన్నాయి. ఈ కుండలో ఒకే కుండలో వజ్రాలు, వైడూర్యాలు, బంగారము వేశారండి. ఏ కుండ వేస్తున్నారు? ఏ కుండ వేస్తుంది? వజ్రాలు, వైడూర్యాలు, బంగారము. ఆ కుండే తలకు వేస్తుంది. అంటే చూడండి, దేవుడు పెట్టారా, ఈ కుండలన్నీ ఒట్టివే. ఈ 99 కుండలు ఒట్టివే. ఒకే కుండ ఏం చేస్తుంది? వేస్తుంది. అంటే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ దేవునిలో దృష్టిలో నువ్వు మెరుస్తున్నావు, నువ్వు ప్రభు చూస్తున్నాడు.
గమనించండి. ఆమె లోకంలో నన్ను ఎవరు చూడలేదు, ఆ ఎమ్మెల్యే నమస్తే పెట్టలేదు, ఆయన లోటు ఇవ్వలేదు, ఆమె నా భర్తను మాట్లాడలేదు, నా కుమారుడు అడిగాడు, ఇదిగో ఆయన తీర్చాడు, ఆమె ఐసా తీర్చాడు. వాళ్ళు ఎన్ని రోజమ్మా? 5 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు మా ఆయన అయిపోయేవారు. అంతేనండి. ఆమె దేవునికి స్తోత్రం. మన ప్రభు అట మారని వాడట, నేను ఓదార్చువాడ నేనేమని చెప్తున్నాడే. ఆమె నేనే నిన్నే. ఆమె అంటే నువ్వు ఏర్పరచుకున్న దానం కాబట్టి నిన్ను ఓదార్చువాడ నేనే. ఇతరులతో ఓదార్చబడలేడే, దేవతతో వచ్చి నువ్వు ఓదార్చలేడా. ఆమె హల్లెలూయా. ఆ పని వాళ్ళకి చెప్పలేదే, నేనే నిన్నే నేను ఓదార్చువాడను. మీ తలల మీద ఆనందం ఉన్నట్లుగా చేస్తానని చెప్తున్నాను. మళ్ళీ మీరు సీయోనుకు తిరిగి వచ్చేలాగా చేస్తానని చెప్తున్నారు. మీ దుఃఖం అంతా నిట్టూరిపోతుందట. ఆమె మీ మీద తలల మీద ఆనందం ఉంటుందట. ఆమె దుష్టులకు ఆనందము ఇందులో వచ్చి అందులో మాయమైపోతుందట, కానీ మీ ఆనందం అట అది ఎల్లకాలం ఉంటుందట. దేవునికి స్తోత్రం, మహిమ కలుగుగాక. ఇచ్చిన వాక్యం ప్రభు దీవించి ఆశ్రయించుగాక. గట్టిగా చెప్పలు కొట్టాలండి. ప్రార్థన చేసుకుందాము. మహాగరుడా, మహోన్నతుడా, ఇదిగో ప్రభా మాతో మాట్లాడేవు ప్రభా. లోకంలో శ్రమ కలుగును, లోక